హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు A to Z ఇన్ఫో ఛానల్. మిత్రులారా, మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకోసం నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ NPDCL తెలంగాణ లిమిటెడ్లో మీకు ఎలక్ట్రికల్ ఇంజనీర్, సబ్ ఇంజనీరింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. మరి ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలను పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా మిత్రులారా? చూడండి మిత్రులారా, ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ 122 డేట్ 17/6/22 నాడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. చూడండి, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించిన పోస్ట్ ఇది. చూడండి, ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. చూడండి, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ incorporated under the Companies Act 1956 as a public limited company on 30/3/2000 with headquarters of Warangal is carrying out electricity distribution business as a part of the unbundling of S12 APSEB and reorganization of the state of Andhra Pradesh. ఓకే మిత్రులారా, ఇది నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనేది ఎప్పుడు ఏర్పడ్డది, దానికి సంబంధించిన సారాంశం ఈ పేరాలు ఇవ్వడం జరిగింది. ఇది మనకు అంత అవసరమైనది కాదు, అయినా కానీ ఒక ఆర్గనైజేషన్ ఏర్పడిన విధానాన్ని దీంట్లో రూపొందించడం జరిగింది. అయితే మనకు కావాల్సింది ముఖ్యంగా ఈ నోటిఫికేషన్లో చూద్దాం. జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను చూద్దాం. ఓకే, ఆన్లైన్లో మీరు ఈ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించిన నోటిఫికేషన్ అప్లై చేయడానికి మీకు స్టార్టింగ్ డేట్ ఏమున్నదో చూడండి. స్టార్టింగ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఫీ ఆఫ్ ఆన్లైన్ 27/6/2022 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్లో ఫీ పే చేయడానికి మీకు 27/6/2022 అంటే ఈ నెల 27వ తారీఖు నుంచి మీరు ఆన్లైన్లో ఈ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ ఆన్లైన్, సేమ్ డే అదే రోజు ఆన్లైన్ అప్లికేషన్లు కూడా సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది? 11/7/2022 11/7/2022న లాస్ట్ డేట్ ఉన్నది, 5 PM వరకు. అనగా చూడండి, ఈ నోటిఫికేషన్ సంబంధించి మొదటి రోజు 27/6/2022 నుంచి దీనికి సంబంధించిన ఆన్లైన్ విధానం మొదలవుతుంది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేసుకోవడానికి అంటే 11/7/2022. ఓకే, 27వ తారీఖు జూన్ 2022 నుంచి లాస్ట్ డేట్ 11 జూలై 2022 వరకు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఓకే 11:59 PM. ఓకే, 11/7/2022. డౌన్లోడింగ్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్స్ ఫ్రమ్, మరి హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి మనకు అందుబాటులో ఉంటాయి వెబ్సైట్లో అంటే 6/8 అప్పటి నుంచి, అంటే 6/8/2022 ఆన్వర్డ్స్ 6వ తారీఖు 8వ నెల 2022 నుంచి మనకు హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. మరి జూన్ 6 నుంచి హాల్ టికెట్స్ ఆగస్టు 6వ తారీఖు నుంచి మనకు ఆన్లైన్లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. మరి ఎగ్జామ్ డేట్ చూడండి, 14/8/2022. ఓకే, ఆగస్టు నెల 14వ తారీఖు ఆగస్టు నెల 2022 నాడు మనకు ఎగ్జామ్ కలదు. ఎగ్జామ్ టైం చూడండి, ఫ్రమ్ 10:30 AM to 12:30 PM. మార్నింగ్ 10:30 నుంచి 12:30 PM వరకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. 2 గంటలు ఎగ్జామ్. చూడండి, దీనికోసం అభ్యర్థులు ఏమేమి చేయాలో చూడండి. ద క్యాండిడేట్ హూ పొసెస్ రిక్విజైడ్ క్వాలిఫికేషన్ మే అప్లై ఆన్లైన్ బై సాటిస్ఫైయింగ్ దెమ్సెల్వ్స్ అబౌట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ దిస్ రిక్రూట్మెంట్. ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ గివెన్ బిలో. మరి ఈ పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళు ఈ క్రింది అంశాలను పరిశీలించమంటుండు. సీరియల్ నెంబర్ 1, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ LR/GR. LR మీన్స్ ఇయర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్, GR మీన్స్ జనరల్ రిక్రూట్మెంట్. టోటల్ 82 పోస్ట్ కలవు. మరి ఏజ్ చూడండి, 1/1/2022 నాటికి మనకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 44 సంవత్సరాలు దాటి ఉండరాదు. ఓకే, 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండవలేను. మరి స్కేల్ ఆఫ్ ద పోస్ట్ చూడండి, 64,295 స్టార్టింగ్ శాలరీ బేసిక్. ఇక ఇయర్లీ ఇంక్రిమెంట్ వచ్చేసి 2655. మళ్ళీ సెకండ్ ఇయర్లో మళ్ళీ ఇంక్రిమెంట్ 3,100, మళ్ళీ తర్వాత ఇంక్రిమెంట్ 3,560. అలా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ యాడ్ అవ్వకుండా చివరికి మీ బేసిక్ పే వచ్చేసి 99,345 వరకు ఆగుతున్నది. ఓకేనా? చూడండి, ఇక తర్వాత విషయానికి వస్తే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఉంది. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ సబ్జెక్ట్ టు వేరియేషన్. మరి ఇక్కడ
పొందుపరచబడిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో 82, ఇవి 82 ఉంటాయని మనం అనుకోకూడదు. పెరగవచ్చు, తగ్గవచ్చు. ఓకేనా. నోటిఫికేషన్ ఎగ్జామ్ అయ్యే డేట్ నాటికి పోస్టుల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఓకేనా. మరి తర్వాత చూద్దాం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలో చూడండి. Applicants must possess the qualification from a recognized university as detailed below or equivalent thereto as on the date of notification. అంటే నోటిఫికేషన్ వచ్చే తేదీ నాటికి అంటే 1/7/2022 నాటికి మనము ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ అంటే బీటెక్లో బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ త్రిబుల్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలో ఒకసారి చూద్దాం. మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ సెంట్రల్ యాక్ట్, provincial act or state act or an institution recognized by the University Grants Commission, AICTE or any other qualification recognized as equivalent thereto or a pass in section A or B of AMIE examination conducted by Institute of Engineers in electrical and electronics engineering. చూడండి, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అంటే బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టుకి అప్లై చేయడానికి అర్హులు. మరి గుర్తింపు పొందిన ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి మనము బీటెక్ పట్టా పొంది ఉండాలి. ఓకే. మరి దీనికి సంబంధించి ఏజ్ చూడండి. ఏజ్ మినిమం 18 years అండ్ మ్యాక్సిమం 44 years. 18 సంవత్సరాలు ఉండాలి, 44 సంవత్సరాల లోపు ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేయడానికి అర్హులు. ద ఏజ్ ఈజ్ రికార్డ్ యాజ్ ఆన్ 1/1/2022. మరి ఏజ్ని తీసుకోవడానికి ప్రామాణికం ఏంటంటే 1/1/2022 నాటికి ఈ పోస్టుకి అప్లై చేసే అభ్యర్థి 18 సంవత్సరాలు నిండి ఉండాలి లేదా 44 సంవత్సరాలు లోపు ఉండాలి. ఓకేనా. ఓకే. కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమున్నాయో చూద్దాం. అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ చూడండి. ఎగ్జామినేషన్ ఫీ, ఎగ్జామ్ ఫీజు ఎంత ఉన్నది? 200 రూపాయలు. మనం ఆన్లైన్లో డెబిట్ కార్డ్ ద్వారా లేదా ఏదేని ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ఓకే. టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ, దిస్ పార్ట్ ఆఫ్ ద అప్లికెంట్స్ హ్యావ్ టు పే 120 rupees only towards examination. However, the applicants belonging to SC, ST, BC community, PH applicants belonging to EWS are exempted from payment of examination fee. చూడండి, SC, ST, BC ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఫీజు నుంచి మినహాయించడం జరిగింది. అయినా కానీ మనము 200 రూపాయలు ఫీజు కట్టేస్తాం. ఎందుకంటే మనకు టెన్షన్ ఉంటుంది. మరి ఫ్రీ ఎగ్జామినేషన్ కోసం సపరేట్గా ఒక ప్రొఫార్మా తయారు చేసుకొని దానికి బీపీఎల్ కుటుంబం అని చెప్పుకొని ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వాటన్నిటి బదులు 200 ఫీజు కట్టుకోవడమే బెస్ట్. ఓకే. అప్లికేషన్ బిలాంగింగ్ టు అదర్ స్టేట్, ఇతర రాష్ట్రాల నుంచి అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకు కూడా ఫీజులో ఎలాంటి మినహాయింపు లేదు. ఓకే. ద ఫీ వన్స్ రిమిటెడ్, ఫీ ఒకసారి చెల్లించినట్లయితే తిరిగి మరి చెల్లింపబడదు. ఓకే. సెంటర్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్, మరి రాత పరీక్షా కేంద్రాలు చూడండి. ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విల్ బి హెడ్ అట్ డిఫరెంట్ సెంటర్స్ లొకేటెడ్ ఇన్ ద జిహెచ్ఎంసీ ఏరియా. చూడండి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లోనే మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. జిహెచ్ఎంసీ పరిధిలోపు మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. ఓకే. ఎలా అప్లై చేయాలి? హౌ టు అప్లై? ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్ ఆన్సర్స్ అపెండెడ్ టు ద నోటిఫికేషన్ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్. చూడండి, ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ నింపే ముందు ఇవి చూడండి ఒకసారి. అనెక్స్ బ్రేకప్ వేకెన్సీస్ చూడండి. వేకెన్సీస్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు, మహిళలకి ఎన్ని పోస్టులు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ మరియు తర్వాత ఎస్సీ, ఎస్టీ మరియు వివిధ కేటగిరీల వారందరికీ, ఫార్వర్డ్ క్యాస్ట్, ఓసీ అందరికీ ఎన్ని పోస్టులు కేటాయించడం జరిగింది తదితర వివరాలు అనెక్సర్ 1లో ఇవ్వడము జరిగింది. అనెక్సర్ 2 దేని గురించి తెలియజేస్తుంది? స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఓకే. ఎగ్జామినేషన్ మార్క్స్ సేమ్ ప్లస్ సిలబస్కి సంబంధించిన అంశాలన్నీ అనెక్సర్ 2లో ఇవ్వడం జరిగింది. అనెక్సర్ 3 పర్ఫార్మెన్స్ ఆఫ్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఇఫ్ నాట్ స్టడీడ్ స్కూల్ త్రూ రెగ్యులర్ మోడ్. చూడండి, మన పాఠశాలలో చదివినప్పుడు స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు.
లేదా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు, 1 నుంచి 5, 5 నుంచి 10 మీరు ఏ విధంగా అయితే ఏ ప్యాటర్న్లో అయితే చదివారో ఆ ప్యాటర్న్లో మీకు కావాల్సిన స్టడీ సర్టిఫికేట్ మీ స్కూల్ నుంచి పొందవచ్చు. ఒకవేళ ఉన్నట్లయితే ఏమీ లేదు. ఒకవేళ మీది రెగ్యులర్ స్టడీ కాకుంటే డిస్టెన్స్లో చదివి డైరెక్ట్ పాస్ అయిన వారైతే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టవలసి ఉంటుంది. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ మండల రెవెన్యూ ఆఫీస్లో ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా. అనెక్జర్ 1, అనెక్జర్ 2, అనెక్జర్ 3కి సంబంధించిన వివరాలు. ఓకే. హౌ టు మేక్ పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్, దానికి సంబంధించింది ఇక్కడ చూడండి. పేమెంట్ చేయడము ఏముంది, చాలా ఈజీ ప్రాసెసే. డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు ద్వారా పే చేయొచ్చు, లేదంటే మనం ఆన్లైన్ ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంక్ ఉంది కదా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా మన ఎగ్జామినేషన్ ఫీని పే చేయవచ్చు. ఓకే. తర్వాత సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, నోట్, ఇవి ముఖ్యమైన పాయింట్స్ ఇక్కడ తెలియజేయడం జరిగింది. చూడండి, ఒకవేళ మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా లేదా ఇతరత్ర ఏదైనా సందేహాలు ఉన్నా మీరు ఇక్కడ ఈ ఫోన్ నెంబర్కి మీరు డయల్ చేసి తెలుసుకోగలరు. మీ సందేహాలను నివృత్తి చేయడానికి ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ ఇవ్వడం జరిగింది. చూడండి, హెల్ప్ డెస్క్ నెంబర్ ఇవ్వడం జరిగింది. 08702461 030, 08702461 030. ఈ నెంబర్కి 10:30 నుంచి 1 PM, 2 PM నుంచి 5 PM వరకు కాల్ చేయవచ్చు. మనం డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు ఇచ్చిన సైట్ ఏదైతే ఉన్నదో http://tsnp.dclcc.in మనము అక్కడ కంప్లైంట్ బాక్స్లో కూడా ఏదైనా మన సందేహాలను డ్రాప్ చేయవచ్చు. ఓకే. జనరల్ ప్రావిజన్స్, జనరల్ ఇన్ఫర్మేషన్, అది మనకు అంత అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ కాదు. మరి మనం ఫోటోగ్రాఫ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి దానికి సంబంధించింది. ఫోటో మనం చూడండి, స్కాన్ చేసేటప్పుడు ఫోటో విడ్త్ 3.5, ఫోటో హైట్ 4.5, అంతే. అంతకుమించి మాత్రం తీసుకుంటే ఇక్కడ ఫోటోని అప్లోడ్ చేయడానికి ఇబ్బంది కలుగుతుంది. ఆన్లైన్లో ఫోటో కూడా యాక్సెప్ట్ చేయదు. విడ్త్ ఎంత ఉండాలి, 3.5, హైట్ 4.5 సెంటీమీటర్ ఉండాలి. సిగ్నేచర్ కూడా 1.5 సెంటీమీటర్లు సిగ్నేచర్ చేసి మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. ఇక్కడ చూడండి, 50 KBకి మించకూడదు మన ఫోటో. ఓకేనా. తర్వాత చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఫోటో ఎలా అప్లోడ్ చేశారో చూసారా, ఈ విధంగా అప్లోడ్ చూడండి. ఫోటో ఫైల్ ఏమో 50 KB మించకూడదు. ఓకే. DPI సెట్టింగ్ ట్రూ కలర్. ఓకే. ఇది దానికి సంబంధించింది ఇంపార్టెంట్. ఓకే. మనం ముఖ్యంగా చూడండి, ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ మస్ట్ బి కెట్ రెడీ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఆన్లైన్ అండ్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్. మీరు చూడండి, ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మన చేతిలో ఈ సర్టిఫికేట్స్ ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. 1 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 2 స్కూల్ స్టడీ సర్టిఫికేట్, 3 గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ మార్క్స్. ఇవన్నీ కంపల్సరీగా మన చేతిలో పెట్టుకున్నట్లయితే ఆన్లైన్లో ఫిల్ చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఓకే. తర్వాత వెరిఫికేషన్ టైంలో మన నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ని ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. పర్మనెంట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, తర్వాత క్యాండిడేట్ క్లైమింగ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్, దానికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీయాల్సి ఉంటుంది. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఆఫ్ రిజెక్షన్, ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇవన్నీ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ అప్లై చేసుకున్న అభ్యర్థి అంగవికలులా అయితే వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే వాళ్ళు మరి మెడికల్ బోర్డు నుంచి సదరం సర్టిఫికేట్ని తీయవలసి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఇవన్నీ అక్కడ మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. తర్వాత చూడండి, రిటర్న్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఈ టెస్ట్ కలదు, మిగతా ఏ భాషలో ఈ టెస్ట్ ఉండదు. ఓకే. వేకెన్సీస్ అనేవి మారచ్చు, తగ్గచ్చు, పెరగచ్చు, ఏదైనా జరగచ్చు. రిక్రూట్మెంట్ విల్ ప్రాసెస్ యాజ్ పర్ హిస్ నోటిఫికేషన్ రూల్స్ రెగ్యులేషన్ ఆర్డర్స్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ డేట్. చూడండి, ఈ భర్తీ ప్రక్రియ అనేది తెలంగాణ స్టేట్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారంగా జరుగుతాయి. ఓకే. రిక్రూట్మెంట్ చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. మరి దీంట్లో ఎలాంటి పైరవీలకు కానీ ఎలాంటి వాటికి కానీ అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా మరియు భర్తీ ప్రక్రియ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేంత వరకు ఎలాంటి వదంతులు నమ్మవద్దు, ఎలాంటి బ్రోకర్లను మీరు ఆశించవద్దు. చూడండి, ఇక్కడ 100% ఇది ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఈ ప్రక్రియ. ఓకేనా. ఓకే.
ఓకే, ఎంప్లాయిడ్, క్యాస్ట్, కమ్యూనిటీ, ఇవన్నీ సర్టిఫికేట్లకు సంబంధించింది. రిజర్వేషన్స్ చూడండి. రిజర్వేషన్స్ అనేవి ఇక్కడ ఉన్న 82 పోస్టులకు ఎవరెవరికి ఎన్ని పోస్టులు కేటాయించడం జరిగింది చూడండి. ఎకనామిక్ వీకర్ సెక్షన్కి 10% పోస్టు అలాట్ చేయడం జరిగింది. బీసీకి 25% ప్లస్ బీసీఈ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు 4%, టోటల్లీ బీసీకి 29%, ఎకనామిక్ వీకర్ సెక్షన్కి 10%, ఎస్సీ వారికి 15%, ఎస్టీ వారికి 6%, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 4%. టోటల్గా ఈ పోస్టులన్నీ వాళ్ళకు రిజర్వ్ చేయడం జరిగింది. రిమైనింగ్ పోస్టులన్నీ జనరల్ కేటగిరీ అంటే ఫార్వర్డ్ క్యాస్ట్, ఓసీ అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ మహిళలకు ప్రత్యేకంగా 33% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంటే 82 పోస్టులు 33% పోస్టులు మహిళలకు పోతాయి. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకు కేటగిరీ వారిగా వాళ్ళకు కూడా పోస్టులు అలాట్ చేయబడినాయి. మిగతా పోస్టులన్నీ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. క్రీమీలేయర్ సర్టిఫికేట్ సంబంధించి చూడండి. ఇక్కడ ఎవరైనా అభ్యర్థి యొక్క పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినట్లయితే వాళ్ళ సంవత్సర ఆదాయం 8 లక్షలకు మించి ఉండకూడదు. ఒకవేళ 8 లక్షలకు మించి ఉన్నట్లయితే వాళ్ళు క్రీమీ లేయర్ కిందికి వస్తారు. 8 లక్షల లోపు ఉన్నట్లయితే వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కిందికి వస్తారు. 8 లక్షల లోపు ఉన్నవారైతే నో ప్రాబ్లం, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తీయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద డీటెయిల్స్ అబౌట్ ద నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. ఓకే, రిజర్వేషన్ టు డిస్కమ్ క్యాండిడేట్స్. ఓకే, డిస్కమ్లో ఆల్రెడీ పనిచేసే వాళ్ళకు రిజర్వేషన్లు వర్తిస్తాయా వర్తించవా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి. రిజర్వేషన్ టు ద డిస్కమ్ క్యాండిడేట్స్ belonging to districts falling within the jurisdiction is applicable as provided in the rules of TSNPDCL and amended from time to time in force on the date of notification. The candidates claiming reservation as DISCOM candidates should obtain the required study certificate from 1 to 8 or residence certificate in the pro forma only for those candidates who have not studied in any education institution. As the case may be, the relevant certificate issued by the competent authority may be got ready and kept with the candidate as and when required. ఓకే, ఇది ఆల్రెడీ డిస్కమ్లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన రిజర్వేషన్కి. ఓకే, మరి డిస్కమ్లో వచ్చే డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయి చూడండి. తెలంగాణ స్టేట్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, వరంగల్, హనుమకొండ, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, జనగాం, మహబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల్, నిర్మల్ అండ్ కొమరం భీం, ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ కమింగ్ ఇన్ టు ద డిస్కమ్ TSNPDCL డిస్కమ్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. డీటెయిల్స్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్. ద సిలబస్ ఫర్ ద రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ AE ఎలక్ట్రికల్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ అనెక్సర్ 2. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, హాల్ టికెట్స్ తెలుసు మనకు, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుసు, ఎగ్జామ్ సెంటర్ GHMC ఏరియాలో వస్తాయి తెలుసు. ఓకే, చూడండి. ఎగ్జామ్ OMR షీట్ నింపడానికి ఎగ్జామ్లో OMR షీట్ని మనము నింపడానికి ఇక్కడ బబ్లింగ్ చేయడానికి మనము ప్యూర్ బ్లాక్ పెన్ ఉపయోగించవలసి ఉంటుంది. మరి అక్కడ ఫ్లూయిడ్కి సంబంధించిన పెన్నులు ఉంటాయి కదా, ఇంక్ పెన్నులు, ఫ్లూయిడ్స్కి సంబంధించిన అలాంటి పెన్నులు వాడకూడదు. ఓన్లీ బ్లాక్ ఇంక్ పెన్నులు మాత్రమే వాడాలి. బాల్ పాయింట్ పెన్ను బ్లాక్ మాత్రమే వాడాలి. ఓకే, స్కేల్ ఆఫ్ పే, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, ఎగ్జిక్యూషన్. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకవేళ అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్లయితే మీరు 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్లో పనిచేయవలసి ఉంటుంది. మరి ఆ 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్లోనే కాక ఇంకా 5 సంవత్సరాలు అదనంగా పనిచేస్తాననే ఒక హామీ పత్రం బాండ్ని మీరు రాసి ఇవ్వవలసి ఉంటుంది. లేదంటే వాళ్ళు కొన్ని క్లెయిమ్స్ ఇవ్వడం జరిగింది, మరి 50,000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు మీరు చెల్లించవలసి ఉంటుంది జరిమానాగా. ఓకే, మినిమం 2 ఇయర్స్ ఏమో ప్రొబేషన్ పీరియడ్ తర్వాత 5 ఇయర్స్ మీరు ఖచ్చితంగా పనిచేస్తామని అక్కడ బాండ్ రాసి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. అనెక్సర్ 1 ఇక్కడ వేకెన్సీకి సంబంధించింది. ఇది లిమిటెడ్ గ్రూప్, ఇది లిమిటెడ్ రిక్రూట్మెంట్, ఇదేమో జనరల్ రిక్రూట్మెంట్. ఓకే, ఇప్పుడు వచ్చేసింది చూడండి సిలబస్. అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సిలబస్ మొత్తం 100 మార్క్స్కి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 100 మార్క్స్లో 80 మార్క్స్ ఏమో ఎలక్ట్రికల్కి సంబంధించింది, అంటే ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. రిమైనింగ్ 20 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
చూడండి ఇక్కడ పైన చూసేద్దాం మనము. లీనియర్ ఆల్జీబ్రా, క్యాల్కులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, కాంప్లెక్స్ వేరియబుల్స్, ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, న్యూమరికల్ మెథడ్, ట్రాన్స్ఫార్మ్ థియరీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్ సర్క్యూట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మషీన్స్, power systems, control systems, electrical and electronic measurements, analog and digital electronics, power electronics. Okay, these are the electrical branch question patterns. ఈ అంశాల నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి సెక్షన్ బి 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. ఓవరాల్గా చూడండి, అనలిటికల్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్. తర్వాత ఫోర్త్ది రిలేటెడ్ టు తెలంగాణ కల్చర్ మూవ్మెంట్, కంప్యూటర్ నాలెడ్జ్. ఈ అంశాల నుంచి మనకి 20 మార్కుల ప్రశ్నలు అడగడం జరుగుతుంది. టోటల్గా 100 మార్కులు, 2 గంటలు ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. NSA3లో మనం స్కూల్ సర్టిఫికేట్, ప్రొఫార్మా ఫర్ స్కూల్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఎలా ఉండాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్. ఇది చూడండి, ఫస్ట్ నుంచి మీరు 7th క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివారో ఇక్కడ వివరాలన్నీ పొందుపరిచి ఇక్కడ స్టేషన్ డేట్ వేసి హెడ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తోటి స్టాంపు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది ఒక సర్టిఫికేట్ మీరు తీసి ఉంచుకోవాలి. సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, ఇది కూడా నింపి మీరు MRRB నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, చూడండి సీరియల్గా 1, 2, 3 7 ఇయర్స్ అంటే లాస్ట్ ప్రిసీడింగ్ 7 ఇయర్స్ మీరు ఎక్కడ ఉన్నారో ఈ వివరాలను ఇక్కడ పొందుపరచాలి. ఓకే, దిస్ ఈజ్ ద examination syllabus and mark scheme and procedure of the applying to the TSNPDCL electrical engineer posts. ఓకే మిత్రులారా, మరి ఈ వీడియోలో మనము నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన అన్ని వివరాలను డీటెయిల్గా ఈ నోటిఫికేషన్లో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి మిత్రులారా, మీరు మంచిగా ఈ పోస్టులకు అప్లై చేసుకొని చాలా చక్కగా చదివి మీరు మంచి మార్కులు సాధించి ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా, మరి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్, షేర్. ఓకే, మై ఛానల్ నేమ్ ఈజ్ A to Z Info. Okay. Bye. All the best.